హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో వెల్కమ్ టు తిరుమల పార్ట్ 2 బ్లాగ్ అనమాట. సో ఈరోజు మేము వచ్చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు పార్ట్ 1లో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రూమ్స్ ఎలా తీసుకోవాలి, మనకి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఏంది అనేది నేను క్లియర్గా అయితే ఫస్ట్ బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఆ బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మేము దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. సో మాకు దర్శనానికి టోకెన్ వచ్చేసి మాకు మేము వెళ్ళిన టోకెన్ తీసుకున్న రోజు నుంచి ఒక డే స్కిప్ చేసి దాని మరుసటి రోజు అయితే ఇచ్చారనమాట. సో మాకు 3 దర్శనం టైం ఇచ్చారు. సో మేము ఎగ్జాక్ట్లీ 3 AM అనమాట. సో దర్శనం టైం అయితే మేము 2:30 కల్లా ఇక్కడ లైన్లోకి అయితే మనం వచ్చేయాలి. సో అప్పుడే అలౌ చేస్తారు. ఒకవేళ 3 దాటిన తర్వాత 3:30 తర్వాత ఆ టైంలో మరీ లేట్గా వస్తే మనల్ని అయితే లోపల అలో చేయరనమాట. సో మనం మళ్ళీ ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళుడవుతుంది. సో ఇక్కడ ఇంతకుముందు క్యూస్లలో నార్మల్గా 300 టికెట్స్ ప్రీ బుకింగ్ చేసుకొని వచ్చే వాళ్ళకన్నా ఫ్రీ దర్శనం వాళ్ళకన్నా ఇలా టోకెన్స్ తీసుకొని వచ్చే వాళ్ళకి దర్శనం అనేది చాలా తొందరగా అయితే అయిపోతుంది అనమాట. సో మాదైతే ఆల్రెడీ దర్శనం అయిపోయింది. సో అందరికీ తెలిసిందే దర్శనానికి లోపల ఎవరికి ఫోన్స్ అనేది ఎలాంటి వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఎలాంటి లోపలైతే అలో ఉండదన్నమాట. సో మేము వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అయితే ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సో మనకి ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక స్లిప్ ఇస్తే దాని మీద స్కానర్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి ఎదురుగానే ఇప్పుడు టెంపుల్ ఎదురుగానే ఆ బిల్డింగ్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం మన ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ ప్రతి ఒక్కరికి ఎవరికి అడిగినా చెప్తారు. కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, బట్ మోస్ట్లీ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ క్యారీ చేయకపోవడమే చాలా బెస్ట్. సో నేనైతే మీకు వ్లాగ్ చూపించాలని కాన్సెప్ట్తో నేనైతే ఫోన్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మేము స్వామివారికి మొక్కుకొని కొబ్బరికాయలు ఎత్తి కొడుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం కొబ్బరికాయలు అగరబత్తులు అండ్ స్వామివారికి మనం హారతి అయితే ఇవ్వచ్చు కర్పూరంతో. సో దీని తర్వాత మేము వచ్చేసి ఇక్కడ మీకు బ్లూ కలర్ బిల్డింగ్ అయితే అవుపిస్తుంది స్ట్రీట్ ఆపోజిట్లో. సో అక్కడ వచ్చేసి హతిరామ్ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో హతిరామ్ మఠం అయితే ఉంది. సో ఇప్పుడు మేము అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో హతిరామ్ బాబా వచ్చేసి మన బంజారా వ్యక్తి అనమాట. సో అది చాలామందికి మన క్యాస్ట్ అందరికీ ప్రతి ఒక్క బంజారాకి తెలిసింది ఆ విషయము. సో ఇప్పుడు ఇదేనండి. సో అప్పట్లో ఏంటంటే స్వామివారు హతిరామ్ బాబాకి వరం అయితే ఇచ్చారనమాట. సో నేను ఈ కొండ మీద నాకు గుడి కట్టినప్పుడు నువ్వు నా పైన ఉంటావు, నేను నీ కింద ఉంటా అని చెప్పేసి స్వామివారు హతిరామ్ బాబాకి అయితే వరం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల హతిరామ్ బాబా టెంపుల్ హైట్లో ఉంటాయి. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కింద ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో అప్పట్లో అంటే స్వామివారిను హతిరామ్ బాబా ఇద్దరు కలిసి పాచికలు అయితే ఆడుకునేదన్నమాట. సో ఆ స్టోరీ కూడా మనకి ఒక మూవీ కూడా తీశారు. నాగార్జున గారు ఆ టాపిక్ మీద ఒక మూవీ కూడా తీయడం అయితే జరిగింది. సో మన తెలుగులోనే ఉంది వెంకటేశ్వర స్వామి గురించి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వెళ్ళి విజిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నా. సో మీకు చూపిస్తా. సో ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చేసి ప్రతి ఒక్కరూ సీతారాములు ఉంటారు, లడ్డు గోపాలు ఉంటారు, స్వామి ఇంకపోతే పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఇక్కడ అప్పట్లో ఎవరైనా తిరుపతికి వస్తే బంజారాస్ అందరు ఇక్కడే స్టే చేసేదంట. బట్ ఇప్పుడు ఎవరు అలా స్టే చేయట్లేదు, చాలా తక్కువ మంది స్టే చేస్తారు. బట్ మేమైతే ఎప్పుడు స్టే చేసింది లేదు. సో ఇప్పుడు మేము రూమ్సే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎంత పురాతన కాలపు బిల్డింగ్ అంటే ప్రతి ఒక్కటి ఇందులో వర్క్ కానీ ఫినిషింగ్ కానీ ప్రతిదీ మన చాలా ఓల్డెన్ డేస్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సోను చూసుకుంటే అయితే పరిగెత్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ టెంపుల్లో చూపిస్తాను. నేను చిన్న టెంపుల్ ఉంది. సో ఇక్కడ స్వామివారు ఆడుకునే పాచికలు ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. సో అప్పటిదే ఇప్పటి వరకు వీళ్ళు సేవ్ చేసి అలా ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తుండ్రు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సేమ్ మళ్ళీ లూడో టైప్ అయి ఉంటుంది. లూడో గేమేనండి. సో అప్పట్లో ఈ
స్వామివారు ఆడుకునేదంట ఇద్దరు. సో ఇక్కడ మీకు పిక్‌లో గూడా పెద్ద స్క్రీన్‌లో ఇక్కడ వెనకాల ఫోటోలో చూడొచ్చు వెంకటేశ్వర స్వామిను, హథీరాం బాబా ఇద్దరు పాచికలు ఆడుకునేది. ఇక్కడ పిక్‌లో కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు మనకి. సో దీని తర్వాత మేము ఇక్కడ నైవేద్యం అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నైవేద్యం మనకి పప్పన్నమే పెడతారండి. సో ఎవరైనా ఖచ్చితంగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే సో ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేయండి. ఎవరైనా మన బంజారాస్ కనుక నా వ్లాగ్ చూస్తున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్‌లో మనకి స్థల పురాణం తెలుసుకోవాలన్నా మనకి ఐ మీన్ వివరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళే అయ్యగారులే మనకి స్థల పురాణం గురించి వివరిస్తారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సంథింగ్ కార్యక్రమం అయితే జరుగుతుంది. పూజ అయితే జరుగుతుంది. బట్ ఏందో నాకు తెలవదు. సో ఇది వచ్చేసి టెంపుల్ అండి. ఈ టెంపుల్‌లో లోపల ఐ మీన్ ప్రతి ఒక్క ఐ మీన్ ఓల్డెన్ డేస్‌లో ప్రతి ఒక్క రాజులు సంథింగ్ తెలవదు. ఐ మీన్ పురాణాల నుంచి ఓల్డెన్ డేస్ నుంచి ఎవరైతే దీన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారో తరతరాలుగా ఎవరి వంశం అయితే వస్తుందో సో వాళ్ళ పిక్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారండి ఐ మీన్ ఏమంటారు నాకు డోల్ అనుకుంటా. సో అది వచ్చేసి ఐ మీన్ ప్యూర్ స్కిన్‌తోనే చేసింది అది. సో ఇది వచ్చేసి లోపల చూడొచ్చు సీతారాముల టెంపుల్ అన్నమాట. సో లోపలనే గర్భగుడిలోనే హథీరాం మఠంలో. సో దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకి లడ్డు గోపాల స్వామి కూడా ఉంటారనమాట. సో ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడ వచ్చి ఐ మీన్ లడ్డు గోపాల స్వామికి ఉయ్యాలు ఊపితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సీతారాముది అండ్ కింద వైపు పూరి జగన్నాథ స్వామి వారిది అయితే ఉంటుంది అనమాట. సో కింద మీరు చూడొచ్చు సేమ్ పూరిలో ఉన్నట్టుగానే ఈడ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట. సో నేను చాలాసార్లు వచ్చాను బట్ నాకు ఎప్పుడు అంతగా గుర్తుకు లేదు ఇక్కడ జగన్నాథుడు కూడా ఉన్నాడనే విషయము. సో సోను అయితే మొక్కుతుందన్నమాట మమ్మీ జగన్నాథ్ అనుకుంటా. సో మేము పూరికి వెళ్ళాం కదండి పోయిన బ్లాగ్లో. సో అప్పుడు సోనుకి వచ్చేసి ఐ మీన్ చాలా అలవాటు అయిపోయింది జగన్నాథ్ జగన్నాథ్ అని అన్నాడు. సో ఇదేనండి లడ్డు గోపాల్. సో సోను అయితే ఉయ్యాల ఊపుతా ఉంటుంది లడ్డు గోపాల్కి. సో చాలామంది నార్త్ స్టేట్లో లడ్డు గోపాల్ని ఇలా పూజిస్తారు. సో లడ్డు గోపాల్ అంటే తెలియని వాళ్ళు ఏందో అనుకుంటారు. ఇది కూడా కృష్ణయ్య రూపమే. సో కృష్ణయ్య ఐ మీన్ కన్నయ్య చిన్నగా ఉన్నప్పుడు ఆయన్ని అలా పూజిస్తారు. ఐ మీన్ చిన్న బాబుగా ఐ మీన్ అలా ముద్దుగా లడ్డు గోపాల్ అని పిలుచుకుంటారు అన్నమాట. సో అది వచ్చేసి ఐ మీన్ ఈ మఠం వచ్చేసి స్పెషల్ అన్నమాట. సో మా వాళ్ళు ప్రతి ఒక్కరైతే అలసిపోయినరు. సో ఇప్పుడు మేము ఫైనల్గా వచ్చేసి మేము ఇప్పుడు కొండ అయితే దిగిపోతున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము అందరం బట్టలు ఎందుకు చేంజ్ చేసుకున్నామంటే ఇప్పుడు మేము కొండ దిగాక మేము అలివేలు మంగమ్మ టెంపుల్కి అయితే తిరుచానూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనమైతే ఎప్పుడు అంటే బస్ స్టాండ్లో కింద రీచ్ అయిన తర్వాత సో మనకి బస్ స్టాండ్ నుంచేనండి మనకి తిరుచానూరు వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం అక్కడ దిగితే జస్ట్ మనకి కొండ దిగిన తర్వాత బస్ స్టాండ్ నుంచి మనకు ఒక 20 మినిట్స్ కూడా టైం పట్టదు వెళ్ళడానికి. సో ఖచ్చితంగా ఎవరైనా సరే తిరుమల వచ్చిన వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోండి. దాని తర్వాత స్వామివారి దర్శనం చేసుకోండి. అండ్ ఒక డే పైన ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. అండ్ దాని తర్వాత ఖచ్చితంగా కొండ దిగిన తర్వాత తిరుచానూరు వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలన్నమాట. సో అలా అయితేనే ఐ మీన్ ఈ ట్రిప్ మొత్తం సక్సెస్ఫుల్ అన్నమాట. సో చాలామంది ఏంటంటే అంటే టైం ఉండదు అక్కడికి ఎవరు వెళ్తారు అన్నట్టుగా ఆలోచించుకొని జస్ట్ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళడం కూడా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళ ధర్మపత్నిని కూడా దర్శనం చేసుకోవాలి. అది ఒక కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. సో మనకి ఏదైనా కోరికలు ఉంటే కనుక అది మనం వెళ్ళి అమ్మవారికి విన్నపించుకుంటేనే సో అమ్మవారు స్వామివారికి చెప్తారనమాట. సో దాని బిహైండ్ స్టోరీ వచ్చేసి ఇది. సో చాలామంది పండితులు కూడా నేను కనుక్కున్నప్పుడు నాకైతే ఇదే మాట చెప్పారనమాట. సో మీరు చూసారా సో బస్సెస్ సో నార్మల్గా ఏంటంటే మనం చిన్న చిన్న వెహికల్స్లో వెళ్ళినప్పుడు చాలా ఘోరంగా ఐ మీన్ జీప్స్ లాంటివి ఎక్కినప్పుడు చాలా ఘోరంగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో అసలు ఎంత అంటే ఎలానో అండి అసలు కొండపైన ఉన్నప్పుడు ఏదో భూమి మీద ఉన్న ఫీలింగే ఉంటుంది. అండ్ ఐ మీన్ ఎక్కడో మనం కొండపైన ఉన్నాము మనము అన్నట్టుగా ఉండదు మనకి. సో చూసారు అసలు ఎంత ఎత్తు కొండలు ఉన్నాయో. అలా అని మనం కిందికి దిగిపోయిన తర్వాత కూడా అసలు స్వామివారి అంటే ఐ మీన్ పైన ఆ ఏరియా ఎక్కడుందనేది కూడా మనం గుర్తుపట్టలేము. సో అంతలా ఇది ఉంటుంది. సో నాకు ఎప్పుడు తిరుమల వచ్చినా నాకు అదో హెవెన్ లాగానే అనిపిస్తుంది. మైండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్ బాధ అనేది ఏమీ ఉండదు అసలు. అంత పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు తిరుమల వచ్చినా. మాకైతే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ కలుగుతుంది. ఖచ్చితంగా
వెళ్ళే వాళ్ళకి కూడా అక్కడ అంతే పీస్ఫుల్గా ఉంటుందండి. అదంతా స్వామివారి దయ అనుగ్రహం అనమాట. సో మేము కొండ దిగాక మేము ఐ మీన్ అలివేలు మంగమ్మ టెంపుల్ కూడా విజిట్ చేసాము. సో అక్కడ కూడా మనకి ఫోన్స్ అనేది ఏది అయితే అలౌడ్ ఉండదండి. మనము బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి బయట లాకర్లో పెట్టేసి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సిందే. సో అక్కడ కూడా వచ్చేసి మనకి దర్శనం టైం నియర్లీ ఒక 5 అవర్స్ అలా అయితే పడుతుంది అనమాట. 5 అవర్స్ వెయిట్ చేయలేము మనోళ్ళు 50 రూపీస్ టికెట్ ఆర్ 200 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి చాలా తొందరగా ఐ మీన్ ఒక 1.5 అవర్లో 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మేము కొండైతే దిగేస్తున్నాం. సో చూడొచ్చు సిటీ ఎంత అవుపిస్తుంది మనకి. సో పైనుంచి చూస్తే సిటీ అంతా ఒక చిన్న మన చేతి వేళ్ళలో సరిపోయేంత అయితే అవుపిస్తుంది అనమాట. చాలా చిన్న చిన్న బిల్డింగ్స్ అయితే అవుపిస్తున్నాయి. సో మేము ఫైనల్గా వచ్చేసి బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము. సో యాక్చువల్గా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కొండ పైన స్వామివారు ఉండేది దాన్ని తిరుమల అంటారు. కొండ కింద కొండ కింద దిగిన తర్వాత వచ్చిన ప్లేస్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసి తిరుపతి అంటారు. చాలామంది తిరుపతి వెళ్ళాలి అటు వెళ్ళాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కొండ పైన వెళ్ళేది తిరుమలనండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా వాళ్ళే ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తిరుపతి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళి కింద ఐ మీన్ కొండ కింద ఉండి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలంటారు. సో మనం తిరుమల వెళ్ళాలి అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మాది అలివేలు మంగమ్మ కూడా మా దర్శనం అయితే అయిపోయింది. సో సోను వచ్చేసి ఫోన్ తీసుకుందనమాట. సో గేమింగ్ ఫోన్ అండి. సో ఇక్కడ మేము ఇక్కడ నుంచి వచ్చేసి మేము ఇప్పుడు బయలుదేరి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం అనమాట. సో శ్రీకాళహస్తిలో మాకు రేపు ఎర్లీ మార్నింగే దర్శనం అయితే ఉందన్నమాట. సో అండ్ ఈరోజు లక్కీలీ ఏంటంటే ఈరోజు మండే అనమాట. సో ఆల్రెడీ మేము శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాం. సో మనకి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి బస్ జర్నీ అయితే 1 అవర్ అయితే పడుతుందండి. సో బస్కి రాలేము అనుకున్న ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ట్రైన్ త్రూ కూడా మనం రావచ్చు శ్రీకాళహస్తికి. సో మేము ఇక్కడ వచ్చాక అయితే మేమైతే లాడ్జ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు బస్ అయితే నిలబడింది. సో బస్ అతను వచ్చి అక్కడికే దిగుతాడు మనల్ని. బస్ స్టాండ్ వచ్చేసి అదే అనమాట. సో మనం అక్కడ దిగేసాక డైరెక్ట్ మనకి ఎదురుగానే లాడ్జెస్ అయితే అవుపిస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే ఇక్కడ కూడా చాలా నమ్ముతారు. సో మనకి ఎవరైనా రాహుకేతు పూజలు కానీ వాట్ ఎవర్ ఏదైనా నవగ్రహాల పూజలు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా ఐ మీన్ జాతక రీత్యా ప్రకారంగా ఏదైనా పూజలు సంబంధించి ఉంటే మనం ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. సో మనకి నార్మల్గా మన లోకల్లో అయ్యగారులను అడిగితే 10,000 15,000 అలా చెప్తారనమాట. బట్ శ్రీకాళహస్తిలో వస్తే మనకి జస్ట్ 1,000 to 5,000 లోపలే అయిపోతుంది. అమౌంట్ మనకి కావాలంటే మనము అంటే టోకెన్ సిస్టమ్ ఉంటుందండి. ఇక్కడ కూడా మనం 500 రూపీస్ టోకెన్ తీసుకోవచ్చు, 750 రూపీస్ టోకెన్ తీసుకోవచ్చు, 1,500 రూపీస్, 1,000 రూపీస్, 2,000 రూపీస్ అలా టోకెన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మనకి మనం ఎంత ఎఫర్ట్ చేయగలుగుతామంటే అంత ఆ డబ్బులు అయితే మనం టోకెన్ తీసుకోవాలి. అంత మనీతో మనము తీసుకుంటే అదే టోకెన్లో ఇప్పుడు 500 మనం టోకెన్ తీసుకున్నాం అనుకోండి. సో మనకి 500 వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక దగ్గర కూర్చోబెడతారనమాట వాళ్ళు అక్కడ. అండ్ అందులోనే వాళ్ళు మనకి వచ్చేసి పూజా సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు. మనం ఏది తీసుకెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ముందు రోజు అయిపోయాక నెక్స్ట్ డే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పుడు మేమైతే టెంపుల్కి అయితే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది ఇవి కొనండి అవి కొనండి అని చెప్తూ ఉంటారు. బట్ అందరిలాగా ఏది నమ్మకండి, ఏది పెట్టాల్సిన అవసరం లేదు. సో మనకి ఏంటంటే ఎవరైనా నవగ్రహాల పూజ చేయించుకున్న వాళ్ళకి మాత్రం బయట దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. బట్ అదంతా మైండ్లో పట్టించుకోకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. బట్ ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా మనకి క్లియర్గా కూడా ఇన్స్ట్రక్షన్లో రాసి ఉంటుంది. ఏదైనా ఆఫర్ చేయాలంటే స్వామివారికి అది ఉండిలోనే వేయాలి, కానీ బయట ఎవరికి అయ్యగారులకు కానీ వీళ్ళ వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా మనకి ఫోన్స్ అయితే లోపల అలా ఉండదండి, బయటనే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి మనము. అండ్ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. మనం టెంపుల్ లోపల శివయ్యని పార్వతీదేవిని ఇద్దరిని మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇద్దరిది టెంపుల్ లోపల ఒకటే దగ్గర ఉంటుంది అనమాట. కాకపోతే స్వామివారు అమ్మవారు ఇద్దరు వేరుగా ఉంటారు. సో ఎవరి గర్భగుడి వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసి లోపల ఎంటర్ అయినాక ఫస్ట్ మనం స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ మనము బయటికి ఎగ్జిట్ అవుతూ ఉంటే మళ్ళీ అమ్మవారిది ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి అయితే ఎగ్జిట్ అవుతాం అనమాట. సో మనం స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి ఎగ్జిట్ అయ్యే దగ్గరనే అండి మనకి ఇక్కడ కూడా ఫ్రీ భోజనాలు పెడతారు. సో ఖచ్చితంగా ఎవరైనా శ్రీకాళహస్తికి వెళ్తే ఖచ్చితంగా మిస్ చేయకండి. సో తిరుమలలో కన్నా ఇక్కడ స్వామివారి దగ్గర భోజనం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.